సింగనమల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న వీరాంజనేయులు గారు మనతో ఉన్నారు. సింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం ఎలా సాగుతోంది, ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉందనేది ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, సింగనమలలో నియోజకవర్గ వ్యాప్తంగా ఆల్రెడీ చాలా ఊర్లు తిరిగారు, కొన్ని మండలాలు కూడా కవర్ చేశారు. ప్రచారం ఏ విధంగా సాగుతోంది, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది? ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే సింగనమల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కొనసాగుతూ ఉంది. ప్రతి ఇంటికి వెళ్తున్నాము, డోర్ టు డోర్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాము. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. జగనన్నే భవిష్యత్తు, జగనన్న వస్తే పేదవాడికి ఆర్థిక భరోసా. ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఈరోజు బాగున్నాడంటే దానికి కారణం మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చెబుతున్నాము. ఈరోజు ఏ పథకంలో తీసుకున్నా ప్రతి ఒక్క పథకంలో కూడా లబ్ధిదారులు ఎవరున్నారంటే మహిళలే అని చెప్పేసి మహిళలకు అంత పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. రాబోయే ఎన్నికలలో కూడా ఖచ్చితంగా మళ్ళీ మన జగనన్న వస్తే మన రాష్ట్ర ప్రజలు, మా పేదవారందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా, న్యాయంగా ఈరోజు ఖచ్చితంగా బాగుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. కావున సింగనమల ముందుగానే సింగనమల నియోజకవర్గం ఒక సెంటిమెంటు. ఇక్కడ గెలిస్తే రాష్ట్రంలో కూడా అదే ప్రభుత్వము వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కావున ఈ సింగనమల నియోజకవర్గంలో ఈసారి కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాము. రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. సార్, ఇంకోటి ఏంటంటే ఈ సింగనమల నియోజకవర్గంలో ఈరోజు చూసాం, మీరు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి భోజనాలు చేశారు, అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నారు. ముఖ్యంగా సాంబశివారెడ్డి మనిషి అని ఒక ముద్ర వేసి మిగతా వాళ్ళకి రేపొద్దున మాకు పని చేస్తారా లేదా అన్న ఒక అనుమానం అయితే ఉంది. దాని ప్రకారం ఇంతకుముందు గతంలో సోషల్ మీడియాలో కూడా ఏమాత్రం వ్యాఖ్యలు వచ్చినాయనేది కూడా మీకు తెలుసు. దీనిపైన మీరు ఏం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడే కాదు, ప్రాంతీయ పార్టీలు కాదు, దేశ పార్టీలైనా సరే, సెంట్రల్ పార్టీలైనా సరే, ప్రాంతీయ పార్టీలైనా సరే, ఏ పార్టీలైనా కూడా పార్టీ సిద్ధాంతాల ప్రకారం నడుచుకొని అందరూ పని చేయాల్సి ఉంటుంది. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ పని చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారానికి తీసుకురావడమే ధ్యేయంగానే పనిచేస్తున్నారంతా. ఏదో వారు చెప్తున్నారు, వీరు చెప్తున్నారు అనే మాటలు ఏం లేవు. ఇక్కడంతా పార్టీ కోసం, పార్టీకి లాయల్గా ఉంటున్నారు, పార్టీ కోసం పనిచేసే విధంగానే కష్టపడుతున్నారు. అంటే అందుబాటులో, అంటే అందరికీ అందుబాటులో ఉండరు, కేవలం కొంతమంది చెప్పినట్లే వింటారు అనే ఒక టాక్ అయితే ఉంది. అంటే మీరు ఒకరు తుత్తు అన్నట్టుగా మాట్లాడినారు సార్. డైరెక్ట్గా చెప్పాలంటే సాంబశివారెడ్డి గారు చెప్పినట్లే వింటారు, రేపు పొద్దున్న మీరు ఎమ్మెల్యే అయినా ఆయన చెప్పినట్టు వింటారు కానీ మా మాట విన్నారు అన్నట్టుగా జెండా తిరిగి వేసినారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఒకటి వచ్చారు. ఎవరైతే అసమ్మతితో ఉన్నారో, ఎవరైతే ఆ విధంగా మైండ్ సెట్తో ఉన్నారో వారికి ఏం చెప్తారు? ఇందాక మీకు చెప్పాను, పార్టీకి లాయల్గా ఉన్నామంతా. ఏదో నేనేదో కొత్తగా చెప్పి ఏదో కలిశారు, ఏదో చేశారనే సమస్య కాదు. పార్టీ సిద్ధాంతాల ప్రకారం ప్రతి ఒక్కరు నడుచుకుంటున్నారు. ఏదో నేను ఒకటి చెప్పి ఇంకోటి చెప్పి నువ్వు అడిగిన దానికి నేను చెప్పడం కాదు. పార్టీ ప్రకారం పార్టీ ఏ విధంగా చెప్తే ఆ విధంగా పార్టీలో ప్రతి ఒక్కరిని ముందుకు తీసిపోయి ప్రతి ఒక్కరిని కలుపుకొని సమన్వయం చేసుకోవడమే ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశం ఖచ్చితంగా నియోజకవర్గంలో అందుబాటులో ఉండి ప్రతి ఒక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పేసి మీ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారం, పార్టీకి సంబంధించిన విషయాలు కాబట్టి ఏదో అక్కడ ఇక్కడ అనేది అటువంటి ఏం లేదు. మీరు అడిగిన దానికి, నేను చెప్పిన దానికి ఎటువంటి సమస్య లేదు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని పనిచేస్తూ ఉన్నాము. ఎన్నికల ప్రచారం కూడా వేగవంతం చేస్తున్నాం కూడా. ఖచ్చితంగా సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. సింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల నాయకులు కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా 24 గంటలు వీరాంజనేయులు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కాదు, ఎవరు చెప్పినా కూడా కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్క మండలంలోనూ ప్రతి ఒక్క కార్యకర్తను, నాయకుల్ని అందరినీ కూడా కలుపుకొని ప్రచారంతో పాటు కూడా రేపొద్దున అందరికి కూడా అందుబాటులో ఉంటాను అని వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు మనతో చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో BH రెడ్డి, అనంతపురం.